వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. తమిళంలోకి నేనే రాజు నేనే మంత్రి, మహేష్ బాలయ్యకు ధీటుగా మహానుభావుడు, ప్రభాస్ జక్కన్న హిందీ మూవీ ఫిక్స్, జైలవకుశ స్టోరీ పక్కా ఒరిజినల్, గడ్డంతో సీఎంగా మహేష్ బాబు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా తన నెక్స్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి సినిమాని ఇతర భాషలో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో భాగంగా ఫస్ట్ ఈ మూవీని తమిళ్లో రానా స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. లెట్స్ గో. బాహుబలి సినిమాతో రానాకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. బాహుబలి తర్వాత బాహుబలి 2 విడుదలకు ముందు రిలీజ్ అయిన గాజీ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఆయన మూవీ నేనే రాజు నేనే మంత్రి సినిమాను కూడా ఇతర భాషల్లోకి డబ్ చేయాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారు. మొదటగా ఈ సినిమాను తమిళంలోకి డబ్ చేయబోతున్నట్టు హీరో రానా స్వయంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చకచకా జరిగిపోతున్నాయట. తెలుగులో రిలీజ్ అయిన సమయంలోనే తమిళంలోనూ ఈ సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. బాహుబలి కారణంగా రానాకు వచ్చిన పాపులారిటీ కారణంగా ఈ సినిమా తమిళంలోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి కొంతకాలం పాటు రానా సినిమాలు తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్గా మారిపోయిన హీరో ప్రభాస్తో సినిమా చేయడానికి బాలీవుడ్ మేకర్స్ బాగానే ట్రై చేస్తున్నారు. కాకపోతే ప్రభాస్ మాత్రం బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా, అది కూడా రాజమౌళితో చేయడానికి ఫిక్స్ చేశాడట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తో సినిమా చేయడానికి అనేక మంది బాలీవుడ్ మూవీ మేకర్లు సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సాహో సినిమాకు ఫిక్స్ అయిన ప్రభాస్ బాలీవుడ్ వైపు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి రీసెంట్ గా లైన్ క్లియర్ అయిందని టాక్ వినిపిస్తుంది. రాజమౌళి డైరెక్షన్ లోనే ప్రభాస్ బాలీవుడ్ స్ట్రైట్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఇందుకు సంబంధించి ప్రభాస్, రాజమౌళి, కరణ్ జోహార్ మధ్య చర్చలు కూడా దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తుంది. సాహోతో మరో తెలుగు సినిమా పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ బాలీవుడ్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందట. అప్పటికి రాజమౌళి కూడా నిర్మాత దానయ్యకు కమిట్ అయిన సినిమాను పూర్తి చేస్తారని టాక్. మొత్తానికి బాలీవుడ్ ప్రాజెక్ట్ తో భారీ లాభాలను చవిచూసిన కరణ్ జోహార్ ప్రభాస్ జక్కన్న జోడీని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి హిట్ కొట్టడం హీరో శర్వానంద్కు కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి ప్రిన్స్ మహేష్ బాబు అండ్ బాలయ్యకు పోటీగా మహానుభావుడు అనే సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నాడట. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. లెట్స్ గో. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి హిట్ కొట్టడం యంగ్ హీరో శర్వానంద్ కు కొత్త విషయమేమి కాదు. సంక్రాంతి బరిలో బడా హీరోలతో పోటీపడి సక్సెస్ లో అందుకున్న రికార్డ్ ఈ యంగ్ హీరో సొంతం. ఈ ఏడాది సంక్రాంతి బరిలోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలతో పోటీపడి శతమానం భౌతితో హిట్ కొట్టాడు శర్వానంద్. అయితే కొన్ని వారాల క్రితం విడుదలైన రాధా సినిమాతో అపజయాన్ని అందుకున్న శర్వానంద్ ఈసారి దసరా రేస్ లో మహానుభావుడిగా నిలవడానికి రెడీ అవుతున్నాడట. ఆల్రెడీ దసరా రేస్ లో మహేష్ బాబు స్పైడర్, బాలకృష్ణ, పూరి జగన్నాథ్ల సినిమా నిలవడం ఖాయమైంది. అయితే శర్వానంద్ ఈసారి వారి కంటే వారం ముందు అంటే సెప్టెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడట. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట ఆగస్టులో రిలీజ్ చేయాలని భావించిన లేటెస్ట్ గా ఈ నయా మూవీని దసరాకు తీసుకురావాలని డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బడా హీరోలతో పోటీపడి హిట్ కొట్టడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న శర్వా మరోసారి ఆ రకంగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.
కథల పరంగా ప్రయోగాలు చేయడానికి ఓకే చెప్పే టాలీవుడ్ క్రేజీ హీరో మహేష్ బాబు ఇప్పటిదాకా లుక్స్లో పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేదు. కాకపోతే తన నెక్స్ట్ మూవీ భరత్ అను నేను అనే సినిమాలో గడ్డంతో కనిపించబోతున్నాడట. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. లెట్స్ గో. కథల పరంగా ప్రయోగాలు చేయడానికి ఓకే చెప్పే టాలీవుడ్ క్రేజీ హీరో మహేష్ బాబు లుక్ విషయంలో మాత్రం అంతగా మార్పులు చేసుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. ఒక హెయిర్ స్టైల్ విషయంలో తప్ప లుక్ విషయంలో ఆయన ఇప్పటి వరకు పెద్దగా కొత్తదనం ఏదీ చూపించలేదనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం హీరోలందరూ లుక్ విషయంలో కొత్తదనం చూపిస్తుండడంతో మహేష్ బాబు కూడా తన నయా లుక్ తో ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది. స్పైడర్ సినిమాతో పాటు కొరటాల శివ డైరెక్షన్ లోని భరత్ అను నేను సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్న మహేష్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని ముఖ్యమంత్రి పాత్ర కోసం మహేష్ బాబు గడ్డం పెంచబోతున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గడ్డం తరహాలోనే ఈ సినిమాలో మహేష్ కి గడ్డం కూడా ఉంటుందని టాక్. మరి మహేష్ బాబు గడ్డంతో కనిపిస్తే ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే భరత్ అను నేను సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ మూవీ తమిళ్లో అజిత్ నటించిన వరలారు మూవీకి రీమేక్ అని ప్రచారం జరిగింది. కాకపోతే ఈ స్టోరీ పక్కా ఒరిజినల్ ని కన్ఫర్మ్ చేశారంట దర్శక నిర్మాతలు. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నయా మూవీ జై లవకుశ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా స్టార్ హీరో ట్రిపుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా కొంచెం కొత్తగా ఉంటుందనే భావన మాత్రం చాలా మందిలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ తమిళంలోని అజిత్ నటించిన వరలారు కథను పోలి ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వరలారు నిర్మాత జై లవకుశ మేకర్లపై కేసు వేయడానికి ప్రయత్నించాడట. అయితే ముందు వారితో ఈ కథ గురించి చర్చించిన ఆ నిర్మాత ఆ తర్వాత ఈ విషయంలో వెనక్కి తగ్గాడని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి. వరలారులో అజిత్ తండ్రి పాత్రతో పాటు ఇద్దరు కొడుకుల పాత్రను కూడా తానే పోషించగా జై లవకుశలో ఎన్టీఆర్ ముగ్గురు యువకుల రోల్స్ లో కనిపించబోతున్నాడట. మొత్తానికి జై లవకుశ స్టోరీ పక్కా ఒరిజినల్ అనే విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసినట్టే. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun, guys. Take care. And don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you guys. Bye-bye.